స్టీల్తో పాటు అల్యూమినియం పాత్రల్లో ఆహార పదార్థాలు వండుకోవడం, తద్వారా మనకు తెలియకుండానే మనం అనేక అనారోగ్యాల బారిన పడుతున్నాం. కలుషితమైన గాలి, నీరు, ఆహారం తీసుకోవడం ద్వారా కూడా అనేక రకాల అనారోగ్యాల బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్నాం. ఆ అల్యూమినియం గిన్నెలలో వాళ్ళైతే వంట అయితే చేసుకుంటున్నారు. సో దాని ద్వారా చాలా రకాల కెమికల్స్, ఆ రసాయనాలు అనేవి మన బాడీలోకి అయితే ఎంటర్ అవుతున్నాయి. సో దాని కారణంగా మన బాడీలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. కానీ దాని ద్వారా ఫ్యూచర్లో చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడిప్పుడే ఆ యూత్కి కానీ ఆ పెద్దవాళ్ళకి కానీ ఇప్పుడిప్పుడు ఏంటంటే వాళ్ళకైతే కొంచెం అవేర్నెస్ అయితే వస్తుంది. సో దాని కారణంగా పబ్లిక్ డిమాండ్ ద్వారానే ఈ ఇందివర ఆర్గానిక్ స్టోర్ అనేది మేమైతే ఓపెన్ చేయడం అయితే జరిగింది. మనం వండిన ఆహారంలోని పోషక పదార్థాలన్నీ పుష్కలంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా మట్టి పాత్రల్లో వండిన ఆహార పదార్థంలో పదిలంగా ఉండి మనం బాడీ తీసుకునే విధంగా ఆహార పదార్థం జీర్ణ వ్యవస్థ మెటబాలిజం మెరుగ్గా మారి ఆరోగ్యంగా ఉండేందుకు మట్టి పాత్రలు ఎంతగానో దోహదపడతాయని, ప్లాస్టిక్ ఫ్రిడ్జ్ వాటర్ తాగడం వల్ల చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని, ఈ మట్టి పాత్రలతో తయారు చేసిన బాటిల్స్ వినియోగించి అందులోని నీరు తాగడం ద్వారా కూడా చాలా వరకు మనకు చలవ చేస్తుందని, మెటబాలిజం జీర్ణ వ్యవస్థ సిస్టమ్ బాగుపడి మనం ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఎంతగానో మట్టి పాత్రలు దోహదపడతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఇందివర ఆర్గాన్ ఫుడ్ నిర్వాహకులు బిట్ట శివకృష్ణ లోకల్ 18తో మాట్లాడారు. ఇంకా మన బాడీకి అయితే ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి వెళ్ళవు. సో చాలా మంచి జరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటాము. ఇక ఫ్యూచర్లో ఇంకా ముందస్తు తరాలకు కూడా ఇటువంటి అలవాటు చేయాలి. సో దాని కారణంగానే ఇక్కడికైతే మనం ఈ ఇందివర ఆర్గానిక్ స్టోర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో నేను ఎప్పుడొచ్చినా కస్టమర్స్ వచ్చినా కానీ వాళ్ళకి ఇదే విధంగా అన్ని విధాల మన షాప్ ద్వారా, తర్వాత మన దగ్గర ఉండే ఐటమ్స్ ద్వారా, ఈ కుండల ద్వారా ఏ రకంగా లాభాలు ఉంటాయనేది నేను అన్ని విధాల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు నచ్చితేనే తీసుకుంటారు, లేకపోతే లేదు. దాదాపు తీసుకుంటేనే మంచిదని నేనైతే నా పర్సనల్గా మీ అందరికైతే చెప్తున్నాను. రోజుకి మట్టి పాత్రల వినియోగంపై అవగాహన పెంపొందించుకొని మట్టి పాత్రలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని, గతంతో పోలిస్తే ఇప్పుడు గిరాకీ బాగానే ఉందని బిట్ట శివకృష్ణ లోకల్ 18 తెలిపారు. కుండను ఎన్ని సంవత్సరాలు వాడినా కానీ దానితో మీకైతే ప్రాబ్లం ఉండదు. అదే అల్యూమినియం కానీ తర్వాత స్టీల్ పాత్రలు మీరు కొత్తది తీసుకున్నాక ఒక నెల రోజులకే అందులో ఒక రకమైన రసాయనం, ఒక బ్లూ కలర్ రసాయనం అనేది ఏర్పడుతుంది. అది ఎవరికీ తెలియదు. మేము టెస్ట్ చేసిన ద్వారానే మాకైతే తెలిసింది. అందుకే అందులో వంటలు చేసుకోవడం అనేది చాలా చాలా ప్రమాదకరము. ఈ కుండల్లో చేసుకుంటేనే మనకు మంచిది. అలాగే మన దగ్గర ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్లో కూడా వాటర్ తాగడం చాలా చాలా హార్మ్ఫుల్, చాలా ప్రమాదకరం. ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ చాలా అసలు దాదాపు అందరూ ఫ్రిడ్జ్ వాటర్ తాగుతారు. ముసలోళ్ళు కూడా ఫ్రిడ్జ్ వాటర్ తాగుతారు. చాలా 100లో 50 మంది మాత్రమే ఈ కుండకు అలవాటు పడ్డారు, కుండ వాటర్ అయితే తాగుతున్నారు. సో చాలామంది కూల్ వాటర్ తాగుతున్నారు. ఆ కూల్ వాటర్ ద్వారా మనకు జలుబు అవుతుంది, ఇంకా చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు ఏర్పడవు కానీ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా అవైతే మనకు ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయి.